నేను వెస్టర్న్ గా మాట్లాడడానికి ఒక ఇంట్రెస్టింగ్ కారణం ఉందండి. అది మీరు యూ షుడ్ నాట్ థింక్ అదర్వైజ్. చెప్పండి సార్. నేను పాండిచేరిలో చదువుకున్నాను మా ఎంబీబీఎస్ ఎంఎస్. అక్కడ టాపర్స్ అంతా కూడా తమిళ్ అయ్యంగార్స్ అండ్ అయ్యర్స్ అండి. వాళ్ళకున్న బ్రెయిన్ ఎవరికి ఉండదండి, శాకాహార బుద్ధి. వాళ్ళంతా కూడా ఆల్వేస్ టాపర్స్. ఎవ్రీ బ్యాచ్ జిప్మర్ లో ఎవ్రీ బ్యాచ్ వాళ్ళే టాప్ చేస్తారు. వాళ్ళు 2 ఉండనివ్వండి 3 ఉండనివ్వండి 100% 1, 2, 3 ర్యాంక్స్ వాళ్ళే ఉంటాయండి, ఇంక్లూడింగ్ మై బ్యాచ్. మా బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉండేది, రమా లక్ష్మీనారాయణ అని. ఆమె మలయాళీ అయ్యర్. వారు ఆల్వేస్ షీ వాజ్ ద టాపర్ అన్ని సబ్జెక్ట్స్ లోను. నేను ఎప్పుడు సెకండే, ఫస్ట్ వచ్చే అవకాశం ఇవ్వలేదు అమ్మాయి నాకు. సో అది ఆ కూరగాయల ఆహారం తినడం వల్ల బుద్ధి అంత ఆ రోజే నేను అప్పటి నుంచే మారిపోయానండి. అప్పటి నుంచే మారిపోయారు. ఎంబీబీఎస్ అయిపోయే టైంకి మారిపోయానండి. దట్స్ గ్రేట్ అంటే సెల్ఫ్ రెవల్యూషన్ సార్. మీకు తెలుసుకోవడం, మీరు ఫీల్ అవ్వడం అనేది. చాలా మంది ఇప్పుడు ప్రోటీన్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇంత ప్రోటీన్ తింటేనే నీకు 80 కిలోలు ఉంటే నువ్వు చచ్చినట్టు 80 గ్రాములు ప్రోటీన్ అంటే 15 గుడ్లు రోజుకి. వెజిటేరియన్ ప్రోటీన్ ఇస్ ఈక్వల్లీ గుడ్ అండి. అదే వెజిటేరియన్ ప్రోటీన్ ఇస్ ఈక్వల్లీ గుడ్. మన తోఫు, సోయా, రాజ్మా, చోళే, చెన్నా, చిక్ పీస్ అంటాం కదా, ఇవన్నీ ఈక్వల్లీ గుడ్. దాల్ అన్ని ఈక్వల్లీ గుడ్ అండి. నేను ఒక 3-4 years వేగన్ గా కూడా ఎక్స్పెరిమెంట్ చేశానండి. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోలేదు. ఎలా ఉండేది సార్ అప్పుడు? బాగుంటుందండి. ఐ వాజ్ హ్యాపీ. అయితే ఐటమ్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి, ప్రోటీన్ ఐటమ్స్. అవును. 3-4 years కష్టపడి చేశాను. ఒక్క పన్నీర్ కూడా పోయాయి. పన్నీర్ కూడా పోయాయి. అంతే సార్. ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఫుడ్ ద్వారా అందరూ హీల్ చేసేసుకుందాం అనుకుంటున్నారు. అయితే ఇంపార్టెంట్ థింగ్ సార్, ఇది ఏఐ తోటి క్యాన్సర్ క్యూర్ చేయొచ్చా సార్? ఏఐ తో క్యాన్సర్ క్యూర్ సాధ్యమా? డెఫినెట్ గానండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఫ్యూచర్ అంతా కూడా ఏఐ ఉండబోతోందండి. అండ్ టు బి ఆనెస్ట్ విత్ యూ, ఇవాళ ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో మీరు మ్యామోగ్రామ్ చేయించుకున్నాను ఎవరన్నా ఇండివిజువల్, సిటీ స్కాన్ చేసుకున్నా, ఎంఆర్ఐ చేసుకున్నా, పెట్ సిటీ స్కాన్ చేసుకున్నా 1 నిమిషంలో రిపోర్ట్ వస్తుందండి. 1 minute యూ విల్ గెట్ ఎ రిపోర్ట్. అది ఇట్స్ బికాస్ ఆఫ్ ఏఐ. ఇట్స్ కాల్డ్ ప్యాటర్న్ రిపోర్టింగ్. అన్ని రకాల ప్యాటర్న్స్ ఏఐ హాస్ బిన్ ఫెడ్. సో పెట్ స్కాన్ చేసిన 1 నిమిషంలో 32 పేజ్ రిపోర్ట్ ఇచ్చేస్తుందండి. పర్ఫెక్ట్ గా అన్ని కూడా చేసి, ఎక్కడ కూడా మిస్టేక్ ఉండడానికే లేదండి. బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్ చేసి ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్, మైక్రో కాల్సిఫికేషన్, రేడియాలజిస్ట్ టైర్ అయిపోయి, లేదా రేడియాలజిస్ట్ కొన్ని మిస్ అవ్వచ్చు, ఏఐ మిస్ అవుతుంది. పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేసేస్తుంది. ఏదైనా మనం మిస్ అయినా, మేము అన్ని చేస్తున్నాం. రేడియాలజిస్ట్ రిపోర్ట్ చేస్తున్నారు, ఏ కూడా రిపోర్ట్ చేస్తుంది. 2 రిపోర్ట్స్ పక్కన పెట్టుకొని ఫైనల్ రిపోర్ట్ మేము ఇస్తున్నాం మీకు. ఇప్పుడు చిన్న ఇది కూడా మిస్టేక్స్ లేకుండా, చిన్న డిస్టార్షన్స్ కూడా ఐడెంటిఫై చేసి చక్కటి రిపోర్ట్ ఇస్తుందండి ఏఐ. ఇట్ కెనాట్ మిస్. మిడ్-నైట్ మేము ఒక బ్రెయిన్ మెటాస్టాసిస్ ఒక సిటీ స్కాన్ చేసామంటే 1/2 minute లో రిపోర్ట్ వస్తుంది, రేడియాలజిస్ట్ రాకముందే. అంతా ఏనండి. ఇంకా ఫ్యూచర్ లో రేడియాలజిస్ట్ ఉండరండి. డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత రేడియాలజిస్ట్ ఉండరండి. పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్ విల్ బి రిప్లేస్డ్ బై ఏఐ కంప్లీట్లీ. ఇప్పుడు రేడియోథెరపీ ప్లానింగ్ ఉందండి. ఉదాహరణకి గర్భసంచి ముఖద్వారానికి మన రేడియేషన్ ఇవ్వాలండి. గర్భసంచి ముఖద్వారానికి పర్ఫెక్ట్ గా రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లాన్ చేశారు, రేడియేషన్ ఇచ్చేసాం. 4వ రోజు పేషెంట్ హ్యాడ్ మైల్డ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఎవరికైనా రావచ్చు కదా మేడం, ఎస్పెషల్లీ పేషెంట్స్ కి సరైన డైట్ తీసుకోకపోతే వస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, రక్తం ఉబ్బినట్టు అవుతుంది. రక్తం ఉబ్బితే ఏమవుతుందండి, ఆ గర్భసంచిని ఒక 5 millimeters ముందుకు పుష్ చేస్తుంది. సో మన ఇచ్చిన రేడియేషన్ ప్లానింగ్ ఏం చేస్తుందండి, ఇంతకు ముందు ఎక్కడైతే సర్విక్స్ ఉందో దానికే ఇస్తుంది రేడియేషన్. ఇప్పుడు అక్కడ ఒక పార్ట్ ఆఫ్ ఒక 2 millimeters ఆఫ్ రక్తం వచ్చి అక్కడ ఉంది. సో పార్ట్ ఆఫ్ ద రక్తం గెట్స్ ఇరేడియేటెడ్ అండ్ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ ఇస్ స్పేర్డ్. ఒక పార్ట్ ఆఫ్ సర్విక్స్ కి రేడియేషన్ ఉండదు. అవును, అంతే కదా. అంతే కదా. సో ఈ మెషిన్ ఏం చేస్తుందంటేనండి, ఏఐ బేస్డ్ లీనియర్ యాక్సిలరేటర్. లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ డెలివరీ సిస్టమ్. అదేం చేస్తుందంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. మెషిన్ లోనే సిటీ స్కాన్ ఉందండి. సో అది చూస్తుంది. అదేంటి, తర్వాత దానికి కృత్రిమ మేధస్సు ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆలోచిస్తుంది. ఏమని, అదేంటి మనం ప్లాన్ చేసినప్పుడు రక్తం ఎక్కడుంది, ఇవాళేంటి రక్తం కొంచెం ముందు జరిగింది, మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సర్విక్స్ ఇది కాదు కదా, ఇంకొక 5 millimeters ముందు జరిగింది అని ఆలోచిస్తుంది. ఆలోచించి కొత్త లొకేషన్ కి అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకుని ఆ లొకేషన్ కి రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ డెలివర్ చేస్తుంది 3 నిమిషాల్లో. అదే హ్యూమన్ బ్రెయిన్ ఆ పని చేయాలంటే 1 రోజు పడుతుంది. ఎంత ఫాస్ట్ గా, ఎంత ఎఫిషియెంట్ గా యాక్యురేట్ గా అయిపోతుంది. సో ఇట్ సీస్, చూస్తుంది, థింక్స్, ఆలోచిస్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది, రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ డెలివరీ చేస్తుంది 3 నిమిషాల్లో. అద్భుతం కదా, అద్భుతం కదండి. ఉదాహరణకి అదే క్యాన్సర్ పేషెంట్ కి 5వ రోజు రేడియేషన్ తీసుకోవడానికి వచ్చారు. షీ ఫెల్ట్ లైక్ పాసింగ్ యూరిన్. టెక్నీషియన్ మీ టర్న్ వచ్చిందని పిలిచాడు. 2 నిమిషాలే, కొత్త టెక్నాలజీ కదా, 2 నిమిషాలే కదా, పెట్టించుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. మళ్ళీ ఇంకెవరిని వచ్చి కూర్చుంటే 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది నాకు, మా అబ్బాయి కారు బయట వెయిట్ చేస్తున్నాడు అని. సో ఆ బ్లాడర్ ఫుల్ గా ఉంటే ఏం చేస్తుందంటే, సర్విక్స్ ని 2 millimeters వెనక్కి జరుపుతుంది. ఇది అది చూస్తుంది, ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, డెలివరీ చేస్తుంది. ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకోండి. ట్యూమర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 5 centimeters ఉంది ట్యూమర్. ఒక
8 రోజులు రేడియేషన్ తర్వాత 4 సెంటీమీటర్లు అయింది. ఈ మెషిన్ చూస్తుంది అదేంటి 5 సెంటీమీటర్ ట్యూమర్కి మనం ఇంతకుముందు ప్లాన్ చేసాము, ఇప్పుడు 4 సెంటీమీటర్లే ఉంది, దీన్ని కొత్త సైజుకి తగ్గట్టు రీప్లాన్ చేసి తక్కువ డోస్ రేడియేషన్ ఇస్తుంది. చాలా ఫ్యాసినేటింగ్. చాలా ఫ్యాసినేటింగ్. అంటే ఇదంతా ఏఐ చేస్తుందండి. ఇప్పుడు ఏఐ మన ఏదో స్క్రీనింగ్ ఉపయోగపడుతుంది అనుకోవడానికి లేదండి, ఏ ట్రీట్మెంట్ డెసిషన్స్ కూడా ఉపయోగపడుతుందండి. మెటాస్టాసిసా కాదా, ఆ మ్యామోగ్రామ్ లో సస్పెక్టెడ్ అబ్నార్మాలిటీ ఉందా లేదా, ఉంటే ఎంత తొందరగా ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయండి. అది లాజిక్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసి కన్క్లూజన్ కి వచ్చి ఇచ్చేసి మనకి హెల్ప్ చేస్తుందండి. సో మీకు ఆల్మోస్ట్ లైక్ రైట్ హ్యాండ్. ఫ్యూచర్ లో నా ప్లేస్ లో ఏఐ కూర్చొని ఉంటుంది, మీరు ఏఐని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అంతేనా? అంతేనండి. బట్ మీరు ఉండాలి సార్, ఏదైనా మీరు మీ ద్వారా ఏఐ షుడ్ బి పార్ట్ ఆఫ్. సార్ ఇంతకు ముందు అందాల నటుడు శోభన్ బాబు గారు ఏ ఇమేజెస్ వచ్చేసినాయి ఈ మధ్య. అవునవును, చాలా వచ్చేసారు, చాలా జరుగుతున్నాయి. యాంకర్స్ కూడా క్రియేట్ చేసేస్తారేమో. అవును సార్, కానీ నేను ఒకటి నమ్ముతా సార్, ఎంత ఏఐ ఉన్నా కూడా మానవ మేధస్సు తప్పకుండా దాని మీద రిలై అయ్యి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, కానీ అల్టిమేట్ గా మనిషి మేధస్సు శాతం తగ్గిపోవచ్చు, దట్ క్రీమ్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ అండ్ సూపర్ బ్రెయిన్స్ తగ్గచ్చు, కానీ తప్పకుండా అల్టిమేట్లీ మనిషి ఉంటాడని ఇంకా అనలైటికల్ స్కిల్స్. అంతే సార్. బట్ అది కూడా చెప్పలేమండి. మీరు ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మీకు గుర్తుందో లేదో, మీరు విన్నారు, మీ వయసు తక్కువ కాబట్టి చెప్పలేరు. మా చిన్నప్పుడు గ్యారీ కాస్పరోవ్ ఇస్ టు ప్లే విత్ ద కంప్యూటర్, హీ ఆల్వేస్ లాస్ట్. ఓడిపోయేవారు ఆయన. అప్పుడు హీ వాజ్ ద వరల్డ్ ఛాంపియన్ ఫర్ అబౌట్ 20 years. కాబట్టి చెప్పలేమండి. హీ ఆల్వేస్ లాస్ట్. కంప్యూటర్ తో ఇప్పుడు ఈ చెస్ విజార్డ్స్ కంప్యూటర్ తో ప్లే చేస్తే దే లూజ్, బికాజ్ ఇట్ హెస్ ఆల్ ద ప్యాటర్న్స్, ఇట్ థింక్స్ ఇన్ half a second. ఎస్పెషల్లీ ర్యాపిడ్ చెస్ అయితే ఖచ్చితంగా ఓడిపోతారు. బట్ విల్ వెయిట్ అండ్ వాచ్ సార్, బికాస్ మీ దగ్గర లేటెస్ట్ ఇప్పుడు ప్రెడిక్టివ్ మెడిసిన్, ఈ లాంగివిటీ లౌంజ్ లో యూర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ యాక్చువల్లీ ఎవరికి ఏ జీన్స్ డిఫెక్టివ్ గా ఉన్నాయి, దానికి ఏం అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తే వీళ్ళు దీని బారిన పడకుండా ఉంటారు. ఎస్, ఏ రకమైన క్యాన్సర్ కి ఇండివిజువల్ ఇస్ ప్రోన్. ఫర్ ఎగ్జాంపుల్ 60-year-old మ్యాన్, ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, లో డోసేజ్ ఎక్స్రేస్ తో సిటీ చేస్తాం రెగ్యులర్ గా, 3 నెలలకు ఒకసారి సిటీ చేసుకుంటాం. కొత్త సిటీ స్కాన్ మిషన్స్ వచ్చేసాయి ఇప్పుడు, అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ తో సిటీ స్కాన్ చేసే మిషన్స్ వచ్చేసాయి, వాటితో సిటీ స్కాన్ చేసుకుంటాము, ఆ క్యాన్సర్ ని ముందుగా ఐడెంటిఫై చేస్తాం, క్యూర్ చేస్తాము. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, రెగ్యులర్ గా నెల PSA చెక్ చేసుకుంటాము, MRI పెల్విస్ చేసుకుంటాము, అవసరమైతే పెట్ MRI చేసుకుంటాము, బయాప్సీ చేస్తాము. అర్లీగా వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి సైబర్ నైఫ్ ఇచ్చేస్తే 4 రోజుల్లో క్యూర్ అయిపోతుంది. అది అగైన్ ఏ పవర్డ్ రోబోటిక్ సైబర్ నైఫ్. ఇది ఒక న్యూ కాన్సెప్ట్ అండి. అన్ని రకాల క్యాన్సర్స్ కూడా మనం ఇందాక అనుకున్నాం కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల వస్తుంది. ఆ జెనెటిక్ మ్యుటేషన్ ని ట్రిగర్ చేసేది ఏంటండి? ఎగ్జోమ్స్. సో ఆ ఎగ్జామ్స్ ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేసినట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ ని మనం లిక్విడ్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసేస్తున్నాం, బ్లడ్ తీసుకుని క్యాన్సర్ ఉందో లేదో చెప్పగలుగుతున్నాం. ఆ క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకునే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ మ్యూటేషన్ ని ట్రిగ్గర్ చేసే ఎగ్జోమ్స్ ని కనుక ఐడెంటిఫై చేసినట్టయితే ఆ పర్టికులర్ ఇండివిజువల్ కి 6 నెలలకో సంవత్సరం తర్వాత క్యాన్సర్ వస్తుందని ముందుగానే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. అంతవరకు చేయగలుగుతాం. ముందుగా ఎవరెవరు చేయించుకోవచ్చు? అందరూ చేయించుకోవచ్చు. ఎవరైనా అందరూ చేసుకోవచ్చు. నేను కూడా చేయించుకున్నాను. అది అందరూ చేయించుకోవచ్చు. దాన్ని బట్టి ఆల్టరేషన్స్ చేసి అన్ని సప్లిమెంట్స్ అందరూ అవసరం లేదు. సప్లిమెంట్స్ వాడుకుంటూ రెగ్యులర్ గా, ఉదాహరణకు కోలన్ క్యాన్సర్ ప్రీడిస్పోజ్డ్ అన్నారనుకోండి, రెగ్యులర్ గా కొలనోస్కోపీ చేయించుకుంటారు 3 నెలలకు 6 నెలలకు ఒకసారి. హార్మ్లెస్ టెస్ట్ కదండి. మ్యామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనుకోండి, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్, మ్యామోగ్రామ్ బ్రెస్ట్, MRI బ్రెస్ట్ చేసుకుని ముందుగానే దాన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఒక క్యాన్సరే కాదండి, వీ కెన్ ఐడెంటిఫై కర్నరీ ఆర్టరీ డిసీజ్, సడన్ కార్డియాక్ డెత్స్, ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే హార్ట్ రేట్ లో మార్పులు రావటాన్ని ఐడెంటిఫై చేయవచ్చు, అల్జీమర్స్ డిసీజ్ ని ఐడెంటిఫై చేయవచ్చు, పార్కిన్సోనిజం ని ఐడెంటిఫై చేయవచ్చు, రావటాన్ని అన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అలాగే కొంతమంది, ఉదాహరణకి చాలా మంది యంగ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ రావడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఏ ఎంజైమ్ డిఫిషియెంట్ గా ఉంది వీరిలో ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేయవచ్చండి. తద్వారా వారు ఫర్టైల్ అవడానికి వెరీ గుడ్ ఛాన్స్ ఉంటుంది. అవునండి, కూడా ప్రివెంటివ్ అప్రోచ్. లీడర్షిప్ కూడా రండి. అంతే కదా సార్. ఎవరు హూ వుడ్ బి ఎ గ్రేట్ లీడర్? మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎవరు కెప్టెన్ గా ఉండాలి? హూ హాస్ దట్ లీడర్షిప్ మెటల్? దోస్ హూ డు నాట్ బకుల్ అండర్ ప్రెషర్. పట్టుదలగా, రెసిలియన్స్ తో మన ఎవరు గెలిపిస్తారు మన టీం ని అని కూడా చెప్పడం సాధ్యమే. ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా లాస్ట్ ఓవర్ బౌల్ చేయగలరు, చాలా ఇంపార్టెంట్ కదండి. అంతే. మీకు గుర్తుందా, జావేద్ మియాందాద్ లాస్ట్ బాల్ కి 6 runs కొట్టి మనం ఓడించాడు ఒకసారి. అవునవును. వెరీ పాపులర్ దిస్ థింగ్. మొన్న మధ్య గుర్తు చేసుకున్నారు మిస్టర్ అమీర్ ఖాన్. ఆయనకు ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉందంట, సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తుంటే ఆ జావేద్ మియాందాద్ ఆ 6 కొట్టేస్తే ఆయన సెలబ్రేషన్ అంతా కూడా ఇదైపోయిందని చెప్పుకున్నారు ఆయన మొన్న మధ్య లాస్ట్ వీక్. సో అలాగా ప్రెడిక్టివ్ మెడిసిన్ తో ఏదైనా చెప్పడం సాధ్యం.
సాధ్యం. ఎందుకంటే సార్ ఈ రీసెంట్ గా సడన్ కార్డియాక్ డెత్స్ Yes, రోజు చూస్తున్నాం షెఫాలి జరీవాలా ఆవిడ యాక్ట్రెస్ 43 years old. బట్ దేర్ వాస్ సమ్ గుడ్ రీజన్ ఫర్ ఇట్. అంటే యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ఏం తీసుకున్నారు. చేశాను సార్ యాంటీ She was fasting, so they had caused some stress. Continuous usage of anti-aging drugs, and we don't know what drugs she was taking, but hers was a natural death. ఓకే, అది సో బికాస్ ఇవన్నీ వింటుంటే కూడా పునీత్ రాజ్ కుమార్ గారు, అలాగే కొంతమంది వర్కౌట్ చేస్తూ సూపర్ ఫిట్ గా ఉండి సడన్ గా కొలాప్స్ అయిపోతారు. ఒక ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అవును 3-4 years back he died. A fit man. మన మేకపాటి రెడ్డి గారు. సో చాలా ఇట్స్ యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్ వెరీ డీప్లీ డిస్టర్బింగ్ సార్. స్ట్రెస్ పెట్టుకోకూడదని మీరు చెప్తున్నారు తప్పకుండా. But all this could have been prevented had they got this test done. చిన్న పిల్లలు కూడా మీరు చూస్తున్నారు డాన్స్ చేస్తూ కొలాప్స్ అవుతున్నారు. అవును, 19-year-old గర్ల్ స్పీచ్ ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చి పడిపోయారు. అలాగే దేవుడు ముందు ఇలా డాన్స్ చేస్తూ వాళ్ళు ఆరతులు ఇస్తున్నారు, రోడ్డు మీద పడిపోయారు. సో ఇవన్నీ డిస్టర్బర్స్ సార్. ఎంత లేదన్నా లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అని అయిపోయింది. సో సార్ బిఫోర్ వి కన్క్లూడ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, ఈ క్యాన్సర్ కి నాకు సిమ్టమ్స్ ఏదో తేడా కొడుతుంది అని చెప్పడానికి కొన్ని కొండ గుర్తులు చెప్పండి సార్. అలానే లేదండి, ఇట్ వేరీస్. మనం వచ్చిన ఆర్గాన్ బట్టి అది వేరీ అవుతుంది. కొన్ని జనరల్ సిమ్టమ్స్ ఉన్నాయి మేడం. ఆకలి తగ్గిపోవటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మన ఎఫర్ట్ పెట్టకుండా వెయిట్ తగ్గిపోవటం, తినాలనిపించకపోవటం, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దాకా వెళ్తున్నారు, తినబుద్ధి కాక తిరిగి వచ్చేస్తున్నారు. రోజు మీకు ఎంతో ఇష్టమైన ఇడ్లీ తింటారు, మార్నింగ్ తినాలనిపించకపోవటం, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మెజర్స్ అండి. లో గ్రేడ్ ఫీవర్, అలసటగా ఉండటం, ఈ జనరల్ సిమ్టమ్స్ ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ఇవన్నీ ఇంతకు ముందు కాలంలో టీబీకి చూసేవాళ్ళం, ఇప్పుడు క్యాన్సర్ చూస్తున్నాం. అది మన బాడీలో వచ్చి ఎటువంటి మార్పుని మీరు అశ్రద్ధ చేయకూడదు మేడం. ఎనీ చేంజ్, బ్రెస్ట్ యొక్క స్పిన్ లో మార్పు రావడం కానివ్వండి, లంప్ రావడం కానివ్వండి, నిప్పుల్ డిశ్చార్జ్ కానివ్వండి, ఎనీథింగ్, ఇంటర్మెన్స్ట్రల్ పీరియడ్స్ టైంలో బ్లడ్ రావడం కానివ్వండి, డిశ్చార్జ్ రానివ్వండి, ఎనీథింగ్, బ్లడ్ ఎనీవేర్, బ్లడ్ ఇన్ ద నిప్పుల్, బ్లడ్ ఇన్ ద యూరిన్, బ్లడ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, బ్లడ్ ఇన్ ద స్ఫూటం, బ్లడ్ ఇన్ ద వామిటస్, అన్ని డేంజరస్. ఇవన్నీ కూడా నోట్లో ఏదైనా పుండు రావటం, అల్సర్ ఫార్మ్ అవటం, పెయిన్లెస్ అల్సర్, క్రమం తప్పకుండా పెరగటం, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, వాయిస్ వంగురుపోవటం, ఆయాసం రావటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, మానని దగ్గు, కొంచెం ఫుడ్ తిరగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బ్లోటింగ్ అనిపించడం, లూజ్ మోషన్స్, ఆల్టర్నేటింగ్ లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్, మోషన్ లో బ్లడ్ రావటం, మోషన్ పాస్ చేశాక ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే ఇంకా పాస్ చేయాలని ఉన్న ఫీలింగ్ ఉండటం, స్టూల్ క్యాలిబర్ తగ్గటం, టూత్ పేస్ట్ లాగా సన్నగా బయటికి రావటం, ఎనీథింగ్ మేడం. మన బాడీలో వచ్చే ఎటువంటి మార్పుని అశ్రద్ధ చేయకూడదు మేడం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించాలి. వారే దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతారు, వారి ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఐడెంటిఫై చేయగలుగుతారు, రెగ్యులర్ గా ఫాలో అప్ చేయగలుగుతారు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఫిజిషియన్ వారికి కొంచెం టైం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సిమ్టమ్ తో వస్తే వారు ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గర పంపిస్తారు, స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తారు. అది సో అయితే పెద్ద పోరాటంలోనే ఉన్నాం, కానీ యుద్ధ భూమిలో మనం ఓడిపోకుండా మనని కాపాడుకునే మార్గాలు చాలా వచ్చేసాయి ఉన్నాయండి. ముఖ్యంగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గ్రీన్స్ ఎక్కువగా తీసుకోవటం, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయటం, దురలవాట్లకు దూరంగా ఉండటం, చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ నుంచి ఇంకా చాలా దూరంగా ఉండడం, స్ట్రెస్ నుంచి ఇంకా దూరంగా ఉంటాయి. అబ్సల్యూట్లీ రైట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఒకటే అడిగారు, మీరు ఒకటే కారణం చెప్పండి క్యాన్సర్ అవడానికి. ఇదే కారణం అండి, స్ట్రెస్. సో కాంబాట్ స్ట్రెస్ అన్ని జీవితాన్ని జయించినట్టే. మన ఇమ్యూనిటీ ఆ క్యాన్సర్ కలిగించే మ్యూటేషన్స్ ని మన ఇమ్యూనిటీ ఓవర్కమ్ చేసి ఆ క్యాన్సర్ రాకుండా చేస్తుందండి. సో అందుకే నా పేషెంట్స్ ఎవరికి నేను చాలా సార్లు ఐ డోంట్ టెన్ టు టెల్ దెమ్ క్యాన్సర్ ఇలా ఉంది, 4th stage లో ఉంది చెప్పను, గట్టిగా నమ్ముతాను. చివరిగా రేపు చనిపోయే వారికి కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి ఒక మెడిసిన్ తెప్పించారు, 1 కోటి రూపాయలు పెట్టి అని, తులసి తీర్థం నోట్లో పోసినా చాలా కాలం బ్రతికేస్తాడు ఆయన. క్యాన్సర్ లేని వాళ్ళకి కూడా నీ క్యాన్సర్ ఉంది, చివరి స్టేజ్ లో ఉంది, తొందరగా పోతా ఉంటే తొందరగా పోతారు. భయం, ఆందోళన అన్ని కూడా. మానసిక ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క విషయం అర్థమైపోయింది సార్, చావు తథ్యం అందరికీ. పుట్టినవాడు ప్రతివాడు పోవాల్సిందే, కానీ ఎలా బ్రతికాం, ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రతికాం, ఎలా జీవించాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన చేతుల్లోనే ఉంది, చాలా చేతుల్లోనే ఉందండి. మనం హౌ ద వే వీ టేక్ ఇట్. లైఫ్ ఎంత చక్కగా మనం తీసుకోగలిగితే ఎవ్రీ డే యు లివ్ ఇట్, యు లివ్ ఇన్ ప్రెసెంట్. రేపేమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటే ఇలానే జరిగిపోతాం. వెరీ డీప్ కాన్వర్సేషన్ సార్ డాక్టర్ మోహన్ వంశీ గారు. గత ఐ థింక్ ఒక 20 ఏళ్ళ నుంచి మీరు పరిచయం ప్రపంచానికి, ఎస్పెషలీ మా జనరేషన్ మీడియా అందరికీ కూడా. టీవీ నేను అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ వచ్చాం. సో యూ హ్యావ్ రియలీ ఇవాల్వ్డ్ అండ్ చాలా ఎంతటి కష్టమైన కేసెస్ ఉన్నాయో మీరు క్యూర్ చేస్తూ వచ్చారు. చాలా మందికి మీరు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సర్వీస్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు జాగృతి ఫౌండేషన్ కూడా ఎవ్రీబడి ఈజ్ అవేర్ మీరు చేసిన గుడ్ వర్క్ అండ్ ఆల్ దట్ సార్. సో వీ హోప్ we work together. మేము కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.